వెల్కమ్ టు యాదగిరిగుట్ట. సారీ, యాదాద్రి గదా! కానీ పాత పేరే బాగా గుర్తుంది. ఇప్పటికి బోర్డ్‌ల మీద యాదాద్రి అని ఉన్నా గానీ, నార్మల్‌గా అందరం పిలవడం అయితే యాదగిరిగుట్ట అనే పిలుస్తాం. అట్లా పాత పేరు అదంతే అట్లున్నదిగ. సో నాకైతే పైకి ఎట్లా వెళ్తారో రీసెంట్గా నేను 2 వీక్స్ బ్యాక్ వచ్చిన ఇక్కడికి ఫ్యామిలీతో. కార్ అయితే ఐడియా ఉన్నది, బట్ బైక్ అయితే కార్కే నాకు నేను అంతకు ముందుకు నేను ఒక 3 years బ్యాక్ వచ్చింది లెక్కున్నది, ఇప్పుడు లెక్కున్నది. అప్పటికి దేవుడిది అప్పుడే కడుతున్నారు అసలు. మొత్తం లోపల అవన్నీ సెట్ చేస్తున్నారు, విగ్రహాలు అవన్నీ. అప్పటికి ఇట్లా టెంట్ టైప్ వేసి పెట్టినారు. ఇప్పుడైతే మరి నాకు బైక్స్ అయితే ఐడియా లేదు ఎక్కడి నుంచి వెళ్తాయో. అక్కడ పోయినాక అప్పుడైతే ఒకటే రూట్ ఉండే, సింగిల్ గా ఇట్లా మనం పైకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే మొత్తం ఇట్లా లైక్ ఓఆర్ఆర్ టైప్ అక్కడ నుండి లాంగ్ తీసుకొని మళ్ళీ పైకి ఎక్కాలి. అండ్ కార్కి అయితే పైకి ఎక్కడానికి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మొత్తం పైకి ఎక్కుతుంది దేవుడి దగ్గరికి, అంటే కొంచెం డిస్టెన్స్ ఉంటుంది, అక్కడికైతే 500 రూపీస్. కానీ స్టార్టింగ్‌లో వ్యూ అయితే అద్దిరిపోయిందసలు. డైరెక్ట్ నాకైతే తిరుమలకి పోయినట్టున్నది. మనం ఎంట్రన్స్‌లో స్టార్టింగ్‌లో ఉంటది ఆ వ్యూ. డైరెక్ట్ అంటే టెంపుల్ మొత్తం ఇట్లా ఒక సైడ్ నుంచి కనిపిస్తది. అసలు క్రేజీ ఉండే ఆ వ్యూ. అంటే మొత్తం ఫాగీ ఉండి మంచిగుండే అసలు. కానీ ఈ ఏరియా అయితే ఫుల్ డెవలప్ అయింది. 2014లో అనుకుంటా కేసీఆర్ వచ్చింది. అప్పుడొచ్చినప్పుడు అంటే ఈ ప్రాజెక్ట్ ఆయన తీసుకొని ఇంత డెవలప్ చేసిండు. అప్పుడు 400 క్రోర్స్ బడ్జెట్ ఏమో అనుకుంటా. నాకంత ఐడియా లేదు. నేను ఇవన్నీ ఒక 2-3 డేస్ బ్యాక్ కొన్ని ఈ ఇన్ఫర్మేషన్ చిన్న చిన్నవన్నీ కొన్ని నాకు తెలిసిన వరకు కనుక్కొని చెప్తున్నా మీకు. నేను అప్పుడు ఫోటోషూట్ అంటే ఫ్యామిలీతో వచ్చినా అని చెప్పినా గదా! అప్పుడు ఫోటోషూట్ కోసం పోయినా. లైక్ అప్పుడు పైన మొత్తం ఖాళీగుండే. కానీ ఇప్పుడు మొత్తం అటు సైడు మన కొండ మీద నుంచి కనిపిస్తది. అక్కడ లైక్ అన్ని స్టేట్స్ సీఎం ఉంటారు గదా! వాళ్ళ కోసం సెపరేట్‌గా కట్టిన బిల్డింగ్స్ ఉన్నాయి. ఒక 15 ఉండొచ్చు. 15-20 ఉండొచ్చు. అప్పుడు మొత్తం అది ఓపెన్ ఉండే. లైక్ అప్పటికి ఇంకా స్టార్ట్ కాలే అది కన్‌స్ట్రక్షన్. ఇక్కడ నుండి కనిపిస్తుంది మన గుడి, చూడండి. మొత్తం ఫాగీ ఉన్నది అంతా. మనం మనకు టైం 9:30 అవుతుంది. అనుకున్న టైంకే ఇక్కడికి వచ్చినాము. ఆల్మోస్ట్ ఒక 9:30 ఆ టైం అవుతుంది అనుకున్నాం. ఇదే టైం అయింది ఇక్కడికి వచ్చేసరికి. మన వాళ్ళు ఇంకా వెనకనే ఉన్నారు. పైకి ఎక్కడం అంటే బైక్స్తోని ఐడియా లేదు. ఫ్రీ బస్ ఉంటుంది అక్కడ నుండి మనం బైక్స్ పార్క్ చేసుకొని ఆ ఫ్రీ బస్ దగ్గర నుంచే పైకి ఎక్కాలంటే 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బైక్స్ తీసుకెళ్ళొచ్చో తీసుకెళ్ళొద్దో నాకు ఐడియా లేదు. అక్కడికి వెళ్ళినాక కనుక్కొని మీకు చెప్తాను నేను. అక్కడ పార్క్ చేసుకొని ఫ్రీ బస్ ఎక్కాల్సి వస్తుంది. ఇక్కడ ఎంట్రీ హైలైట్ ఉంటుంది అసలు. మొత్తం గ్రీనరీ ఉండే గ్రాస్తోని డిజైన్ మస్తు ఉంటుంది అసలు ఇక్కడ నుండి. పాప ఏముంది అసలు. సో ఇక్కడ నుండి నాకు తెలియదు ఎట్లా వెళ్ళాలో. ఇక్కడ రైట్ నుండి అనుకుంటా. అడుగురా పవన్ ఎక్కడి నుండి వెళ్ళాలో. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. సేమ్ ఇదే రూట్. కొందరు ఇక్కడ పార్క్ చేసుకుంటున్నారు, కానీ మనం పైకి కూడా వెళ్ళొచ్చు. పైకి ఇక్కడ నుంచి కాకుండా పైన బైకులు కూడా తీసుకెళ్ళొచ్చు.
సరే మీ ఇష్టం, అట్లేం లేదు నాది. రైడర్ బైక్స్ అక్కడ పార్క్ చేసి ఇక్కడ మెట్లు ఎక్కుతున్నాం. అక్కడ సైడ్ మనం అక్కడ సైడ్ స్ట్రైట్ వెళ్ళి కూడా ఇట్లా రావచ్చు, కానీ మన వాళ్ళు ఇక్కడ నుంచి ఎక్కుదామని అన్నారు. పాపం బ్యాగ్ అభియాంతనే మొయ్య పెడుతురు, ఇట్లుంటారా. ఇక్కడ నుండి చూడండి కంప్లీట్ సిటీ కనిపిస్తుంది మనకు. సరిపోయిందా ఒక్కొక్కరికి? వ్యూ కావాలంట మళ్ళా. ఇన్ని మెట్లు ఎక్కేసరికి దూల తీరిపోయింది ఒక్కొక్కరికి, ఇంకా సగం ఎక్కాల. అనుకుంటే నేను ఈడుండదు అని చూస్తున్నా పవన్ గారు. పైకి మొబైల్స్ అలా ఉండదు, అక్కడ మనకి స్ట్రైట్ అక్కడ ఉంటుంది కౌంటర్లో 10 రూపీస్ తీసుకుంటారు ఒక మొబైల్కి. అక్కడ ఇచ్చేసి ఇటు నుంచి తీసుకెళ్ళచ్చు. కింద నుంచి కార్ తీసుకొస్తే ఇక్కడ పార్క్ చేయాలి, ఛార్జ్ 500 అని చెప్పినా కదా, ఇక్కడే పార్క్ చేసేయాలి. ఒక రౌండ్ వేసి వచ్చింది మొత్తం అట్లా కార్ల దగ్గర నుంచి. లైక్ మరి వీళ్ళకి ఏం డౌట్ వచ్చిందో ఆ కార్ల దగ్గర. సేమ్ మా బడ్డీ అని లెక్కనే ఉంది, కాకపోతే అది మేలే ఇది ఫీమేల్. కిందికి దిగి ఫోన్లు పైకి తెచ్చేసరికి సరిపోయింది మాకు అసలు. కొన్ని ఫొటోస్ దిగి గ్యాంగ్ మొత్తం వేరే టెంపుల్ కన్నా లేకపోతే హైదరాబాద్ కన్నా వెళ్ళిపోతాం ఇక. మనకి ముందు ఒక స్టోన్ కనిపిస్తుంది కదా, దాని వెయిట్ 13,000 టన్నులంట. స్టోన్ వెయిట్ మొత్తం. పైకి వెహికల్స్ ఎందుకు అలవ్ లేదంటే, లైక్ ఆ స్టోన్స్ ఉన్నాయి కదా, ఆ స్టోన్స్కి లైక్ ఈ మన వెహికల్ పొల్యూషన్ దానిపైన పడితే ఆ లుక్ అనేది మారిపోతుందంట. దర్శనం అయితే చాలా మంచిగా అయింది, దగ్గర నుండి అయిపోయింది, ఒక ½ అన్ అవర్లో అయిపోయింది. పబ్లిక్ కూడా చాలా తక్కువ ఉండే. మనకు అక్కడ స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఇంకా లోపల మొత్తం లైక్ పాత టెంపుల్, ఇట్లా 12th సెంచరీ టెంపుల్, ఆ మొత్తం పాత లుక్ ఉండి హైలైట్ ఉండే అసలు లోపల మొత్తము. మంచిగా బ్యాగ్ నాకు తగిలిచ్చారు వీళ్ళు, సామాన్లు నీళ్ళు అవి పెట్టుకొని. వ్యూ అయితే మస్తు ఉన్నది ఇక్కడ నుండి, సిటీ కనిపిస్తుంది నుంచి. బైక్ ఇక్కడ పార్కింగ్లో పెట్టినా కదా గుడి ముందల, వచ్చి చూసేసరికి స్టాండ్ మొత్తం ఉంపున్నది అటు ఇటు. మళ్ళీ నేను సెట్ చేసుకున్నా, ఎవడో లేపేద్దామని చూసింది స్టాండ్. సరే ఇక హైదరాబాద్ స్టార్ట్ అయిదాం అనుకున్నా, మళ్ళీ అభిగాడు వెనకకు పిలిచిండు. కొమరవెల్లి పోదాంరా, వాడు ఎప్పటి నుంచో మొక్కుంది అన్నాడు. అందరం వెళ్దాము, మళ్ళీ ఎప్పుడు కలుస్తాము అని చెప్తే సరే ఇంకా పోదామనేసి వెళ్తున్నాం ఇంకా కొమరవెల్లికి. అసలు అనుకోలే కొమరవెల్లికి అనుకోలే, యాదగిరిగుట్ట వరకే వేసుకున్నాను నేను ప్లాన్. అయినా నాకు ఒక్క కూడా లేకుండే ఇంకా మళ్ళీ అటు కొమరవెల్లికి వెళ్ళాలంటే. ఒక 2 కిలోమీటర్స్ అటు ముందుకు వెళ్ళిపోయినా నేను, హైదరాబాద్కి వెళ్ళిపోదామని. అక్కడ ఒక దగ్గర ఆగి ఇట్లా వాటర్ తాగిన, ఒక 5-10 మినిట్స్ ఇట్లా కూర్చొని స్టార్ట్ అయిపోదాం ఇంకా హైదరాబాద్కి అనుకుంటే, మళ్ళీ వీళ్ళు సిద్దిపేట అంటే ఇక్కడ కొమరవెల్లి ఇక్కడ నుండే చూపిస్తుంది రూట్, మళ్ళీ వెనకకే వెళ్ళాలంటే మళ్ళీ 2 కిలోమీటర్స్ వెనకకి వచ్చేసినాం. మీకు ఇందాక చెప్పినా కదా విల్లాస్ అని, అది సీఎం ఇట్లా వీళ్ళు వచ్చినప్పుడు. ఇప్పుడు మనం వెళ్ళే రూట్లోనే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, అక్కడ రింగ్ రోడ్ టైప్ ఉంటుంది, ఆ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఉంటుంది. ఇదేంది ఇట్లా లూజ్ అయిపోయింది ఒకటేసారి. ఈ సైడ్ కాపుకొని సెట్ చేసుకుంటా, ప్రతి ఒక్కరు దీన్నే పట్టుకొని అటు ఇటు ఊపుతాడు. ఒక్కసారి దిగురా, ఇది లూజ్ అయింది. ఏది
ప్రతి ఒక్కడు తిప్పుతూనే ఉన్నాడు. లూజ్ అయిపోయింది. అందరు తిప్పుతూనే ఉన్నారు, ఎవ్వడు పడితే వాడు దీన్ని. ఇట్లా నేను మంచి స్పీడ్లో పోతున్న ఒక ఫ్లోలా సడన్గా ఇది చూసేసరికి లూజ్ అయిపోయి ఇట్లా కింద పడిపోయి ఉన్నది. ఇంకా మంచిగా చూసింది బెటర్ అయింది. ఇంకా కింద పడిపోయి ఉంటే మళ్ళీ స్టంట్ అయ్యేది. అప్పటికి మేము వచ్చినప్పుడు అప్పటికి ఇది కన్స్ట్రక్షన్లోనే ఉంది. మేబీ ఒక 3 years బ్యాక్. కొమ్రవెల్లి ఇక్కడ నుండి అయితే ఒక 58 కిలోమీటర్స్ ఉంది. సిద్దిపేట హైవే ఉంటుంది కదా, సిద్దిపేట అక్కడ నుండి వెళ్తుంటాం మనం ఇప్పుడు. మొత్తం ఊర్ల నుండి పెట్టారు మ్యాప్స్ పెట్టరా అంటే. ఇంకా ఇక్కడ నుండి ఇక్కడికే స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. మొత్తం రోడ్డు కూడా అంత బాలే. ఇక్కడ విలేజ్లో కొంచెం కొన్ని ప్లేసెస్ వరకు కొంచెం బాగానే ఉంది రోడ్. ఇంకొంచెం ముందుకు వెళ్తే మొత్తం ఆడాడ మొత్తం ప్యాచ్లు కూడా అవసరం. మొత్తం ఇట్లా రోడ్ మొత్తం పగిలిపోయి ఉన్నది. ఏమైంది? ఇది లూజ్ అయిపోయిందిరా. ఇది లూజ్ అయిపోయి కింద పడ్డది. అందరు రోడ్ ఒకటి ఇట్లా అంటుండగా టైట్ వేసుకున్నాడు సైడ్ కాయి. ఏది జీవన్ అయిపోయింది. గూగుల్ మ్యాప్స్ని నమ్ముకుంటే అంతే సంగతిగా. ఇటే తిరగాల్సి వస్తుంది మొత్తం. అన్నా పెట్రోల్ పంప్. థ్యాంక్ యూ. హెచ్పి ఎంత దూరం ఉంది? తార్తూ పెట్రోల్ కార్లు చేయనా? చేస్తాను. ఓకే బ్రో, థ్యాంక్ యూ. గూగుల్ మ్యాప్స్లో అయితే మాకు టైము 3 o'clockకి మళ్ళీ టెంపుల్ ఓపెన్ అవుతుందంట. ఇప్పుడు ప్రజెంట్ అయితే టైం 2 అవుతుంది. మేము ఇంకొక 5 minutes వెళ్ళిపోతాం టెంపుల్ దగ్గరికి. ఇంకా అక్కడికి వెళ్ళాక మళ్ళీ వెయిట్ చేయాలి. ఇంత దూరం వచ్చినాక మళ్ళీ వెనకకి ఎట్లా వెళ్తాం? సో గైస్, మనమైతే మొత్తానికైతే కుమ్రవెల్లి మల్లన్న దగ్గర అయితే దర్శనం అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో ఇదైతే గుడి ఎంట్రన్స్. ఇక్కడ పక్కనే ఇక్కడ సైడ్కి ఇక్కడ లగేజ్ పెట్టుకొని వెళ్ళిపోవాలి మళ్ళీ మనం లోపల. దర్శనం అయితే అయిపోయింది, దగ్గర నుండి అయిపోయింది. అండ్ ఒక 15 minutesలో అయిపోయింది. ఒక ఫోటో ఇక్కడ గ్రూప్ ఫోటో తీసుకొని ఇక్కడ నుండి బ్లాగ్ ఎండ్ చేస్తాం. ఇక చలో పవన్ స్టార్ట్ అయిపోదాం ఇక డైరెక్ట్. బాగానే ఎక్స్ట్రా తింటున్నా.